హలో అండి. అందరికీ నమస్తే. మీ శైలజని. నేనైతే దాల్ కిచిడి చేస్తున్నాను. చాలా టిఫిన్‌కి అయితే చాలా టేస్టీగా ఉంటది. చాలా బాగుంటది. లంచ్‌కి కూడా తినొచ్చు ఇదే మనం. ముందుగా అయితే ఒక గ్లాసు రైస్ తీసుకున్నా. ఒక గ్లాస్ ఏమో పెసరపప్పు నానబెట్టేసుకున్నా. 2 కలిపి గంట నానబెట్టేసుకున్నాను. 2 మాటలు కడిగేసుకొని మంచిగాను పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోని పప్పుని రైస్ వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసేసుకొని 2, 3 విజిల్ రానిచ్చి పప్పు ఉడికిపోయింది కదా కిచిడి అదిని దీంట్లో ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. బాగా ఎగనివ్వాలి. దాంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. దాంట్లో కారం పొడి కూడా ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలి. వేసేసుకున్నాక దాని తర్వాత మళ్ళీ పోపు సపరేట్గా వేసుకోవాలి. దీంట్లో గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. దాంట్లో పోపు వేసేసుకోవాలి. ఇందులోని పోపు వేసుకున్నాక అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసుకోవచ్చు, కందిపప్పు వేసి కూడా చేసుకోవచ్చు టిఫిన్కి. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.